నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం అనేది అతి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చాలామంది కూడా ఉన్న పరిస్థితి ఉంది. అతి చిన్న వయసులో జై తెలంగాణ అన్న వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో అతి చిన్న వయసులోనే జై తెలంగాణ అని గళమెత్తి తనదైన శైలిలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, తెలంగాణ సంపత్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. జూన్ 2వ తారీఖు అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆవిర్భావ దినోత్సవంలో మీరు మలిదశ ఉద్యమంలో కావచ్చు, తొలిదశ ఉద్యమంలో కావచ్చు, అతి చిన్న వయసులోనే మీరు కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పటికే ఆంధ్ర పెత్తందారుల కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకుందంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం అంటారా? తెలంగాణ ఉద్యమంలో అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇప్పుడు ఎలా ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత? ఒకటన్నా, నీళ్లు, నిధులు, నియామకాల ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనుకున్నాం. నాకు తెలిసి ఆనాడు స్వాతంత్ర పోరాటం ఏ విధంగా జరిగిందో, చరిత్ర తర్వాత అంత పెద్ద ఉద్యమం, అంత పెద్ద మైలురాయి ఉద్యమం అంటే అది కేవలం తెలంగాణ ఉద్యమం మాత్రమే. అలాంటి ఉద్యమం చేసినాం. ఎలా నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యమకారులు తృప్తిగా ఉంటారు అనుకున్నాం, కానీ దగాపడ్డ ఉద్యమకారులు మళ్ళీ దగాపడ్డ తెలంగాణలో బానిసత్వం కింద నలుగుతుందని ఏ రోజు అనుకోలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం, ఇలా కోరుకున్న తెలంగాణ అమరవీరులు, తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థి అమరవీరులు ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం మరణించారో వాళ్ళు కోరుకున్న ఆకాంక్షలు నెరవేరడం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఇలా పొయ్యి కాడ పండుకున్నాడు, పొయ్యి రాయి తెచ్చి కట్టెలు తెచ్చి నిప్పు పెట్టి వంట చేసి అంత చేసినోడు ఇలా అన్నం కలిపేదాకా కలిపి పెట్టి పోతే నోటికాడ బుద్ధ వేరేటోడు గుంజుకున్నట్టుంది తెలంగాణ పరిస్థితి. అలాంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయన్న. ఇలా చెప్పాలనుకుంటే ఎవనో ఆంధ్ర విగ్రహాలు తీసుకొచ్చి తెలంగాణ గడ్డ మీద పెట్టి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నారు. అది రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారులని గత ప్రభుత్వం దగ్గరికి తీస్తా అని చెప్పింది. గత ప్రభుత్వం కూడా కొంతమందిని పట్టించుకుంది, కొంతమందిని పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ఉద్యమకారులందరికీ మేము ఉద్యోగాలు ఇస్తాం, వాళ్ళని దగ్గరికి తీస్తామని చెప్పేసి కూడా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళని కూడా దగ్గర తీయలేదు. మళ్ళీ జూన్ 2వ తారీఖు, రేపు ఎల్లుండి జూన్ 2వ తారీఖు వస్తే మళ్ళీ 3 సంవత్సరాలు గడుస్తుంది. ఎట్లా చూస్తారు మరి? తెలంగాణ ఉద్యమకారులను ఎందుకు దగ్గర తీయట్లేదు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్నది. దాంతోపాటు వాళ్ళని గౌరవంగా చూసుకుంటామన్నది. ప్రభుత్వం దలుచుకుంటే చిన్న పని అన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా చాలా ఉన్నది. వాళ్ళు దలుచుకుంటే కోకపేట, నార్సింగు, లేకపోతే ఇబ్రహీంపట్నము, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడిదక్కడ తెలంగాణకు సంబంధించిన ఖజానా చాలా ఉన్నది. 250 గజాల స్థలంతో పాటు వాళ్ళ ఒక పెన్షన్, ఉద్యోగాలు అడుగుతలే మేము, వాళ్ళ పదవులు అడుగుతూనే, వాళ్ళ ఆస్తులు అడుగుతాయి, వాళ్ళకు పెన్షన్ రూపంగా ఇచ్చి ఒక హెల్త్ కార్డు ఇస్తే తెలంగాణ ఉద్యమకారుడు అంటే తృప్తిగా ఉంటాడు. ఎందుకంటే నాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను అనగదొక్కి, సరే కేసీఆర్ గారు చేసేంత న్యాయం ఉస్మానియా యూనివర్సిటీలో మా విద్యార్థి సోదరులకు చేసిండు. కానీ ఉద్యమ ద్రోవులను దగ్గర తీసుకుని కేసీఆర్ ఉద్యమ ద్రోవులను జై తెలంగాణ అనని నకిలీ ఉద్యమకారులను దగ్గర పెట్టుకొని ఇలా ఉద్యమకారులను అణచివేసే ప్రయత్నం జరిగింది. అదే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు. అదే ప్రయత్నం మిగతా పార్టీలు కొనసాగిస్తున్నాయి. ఇలా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను, తెలంగాణ ఉద్యమకారులకు ఏ పార్టీ ప్రియారిటీ ఇస్తుందో ఆ పార్టీ జెండా భుజాన మూసుకొని తెలంగాణ గడ్డ మీద ఎగురుతుంది. ఇలా ఏ పార్టీ అయితే అనగదొక్కుతుందో ఆ పార్టీని తెలంగాణ ఉద్యమకారులుగా అనగదొక్కుతారు. చూసినాం కదా మొన్న ఎన్నికల్లో కేసీఆర్కు కేవలం టీఆర్ఎస్ పార్టీ అనే పేరు నుండి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఎట్లా పెట్టారో, తెలంగాణ ఉద్యమకారులు ఏం ఎరగూర్చోబెట్టారో అందరికీ తెలుసు కదా. సేమ్ ఆ గతి రేవంత్ రెడ్డి తెచ్చుకోదు. ఇలా మీరు ఒక గొప్ప కమిటీ వేసారు, తెలంగాణ ఉద్యమకారుల కమిటీ కేశవరావు గారి సారథ్యంలో వేసారు. దానికి నేను రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఆ కమిటీ నీతి నిజాయితీతో పనిచేయాలి.
ఆ కమిటీ రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా వ్యవహరించొద్దు. ఆ కమిటీ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా వ్యవహరించొద్దు. ఎందుకంటే నికారసంగా తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలు ఇలా జిల్లాల వైజ్గా ఈ కమిటీతో పాటు జిల్లా వైజ్గా ఒక కమిటీ వేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈ కమిటీతో పాటు తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ఏదైతే ఫైనలిస్ట్ కమిటీ పెట్టిరో దానితో పాటు రాష్ట్రం అంతా ఉన్నది జిల్లాకు ఒక కమిటీ ఉమ్మడి జిల్లాకు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరు ఎంతమంది ఉద్యమం చేశారు, ఎంతమంది కేసుల పాలయ్యారు, ఎంతమంది కేసులు కాలేదు. ఇప్పుడు వాస్తవం చెప్పాలనుకో మాది బాలల సంఘం, మా మీద కేసులు కాలేదు. అంటే నా ఒక్కరి మీద కాకుండా మాతో పాటు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద ఎవరి మీద కేసులు కాలేదు, చిన్నపిల్లల మీద కాలే. నా మీద ఒక కమిషనర్ గారిని కొట్టడం వల్ల నా మీద కాదు ఒక 3 నెలల బాలలకుల జైల్లో 3 నెలలు ఉంచిన, అది కూడా కేసు కొట్టుడు పోయింది. అంటే ఇప్పుడు కేసులు కానుల కేసులు 99% కేసులు కాని ఉద్యమకారుల పరిస్థితి ఆ కోణంలో ఆలోచించాలి. ఇక అన్ని యూనివర్సిటీలల్లో ఎంతమంది విద్యార్థి ఉద్యమకారు ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీ యూనివర్సిటీలలో ఇవ్వాలి, యూనివర్సిటీతో పాటు గ్రామాలలో ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు కులా సంఘాల వైద్య చూస్తే ఉద్యమం ఉవ్వెత్తున లేగింది. సకల జనులే అన్న మామూలు సమ్మె కాదు, ప్రజాక్షేత్రానికి ప్రజల పోరాటానికి ఇలా సంపూర్ణంగా మద్దతు వచ్చిందంటే సకల జనుల సమ్మె. టీచర్స్ చేసిరు, ఉద్యోగులు చేసిరు, ఆర్టీసీ కార్మికులు చేసిరు, కుల సంఘాలు కదిలినాయి, సబ్బండ వర్గాలు ఒకమై రోడ్డు మీద వంట పెడితే ఢిల్లీకి సెగ తలిగించేటట్టు ఉద్యమం చేసింది. అలాంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమంలో నాలంటుడు ఎందుకంటే మేము పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత మాకు పుట్టబోయే పిల్లలు ఏం చెప్పుకుంటారంటే, అరే మా నాయన స్వాతంత్రం పోరాటం చేయలేదు భయ్, ఇంత గొప్ప తెలంగాణ పోరాటంలో ఉన్నందుకు నేను ఆయన ఉద్యమకారుని కొడుకుగా పుట్టినందుకు మేము గర్వపడుతున్నామని రేపు పిల్లలు చెప్పుకుంటారు, రేపు మనవాళ్ళు చెప్పుకుంటారు. అంత ఉద్యమంలో మేము పాల్గొన్నందుకు నేను తెలంగాణ ఉద్యమంలో నా అస్తిత్వం కోసం నేను పోరాటం చేశాను గర్వపడుతున్నాను. ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలే పెడుతున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, లేకపోతే అనేక మంది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కావచ్చు, ఇవన్నీ ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలే పెడుతున్నారు. గద్దర్ది కానీ లేకపోతే ఇంకా చాలామంది ఉద్యమకారులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ విగ్రహాలు పెట్టట్లేదు, కేవలం వీళ్ళ విగ్రహాలే పెడతా ఉన్నారు. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ఆంధ్ర కన్సైన్లో పనిచేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇలా ఈ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ 1200 మంది విద్యార్థి అమరవీరులను పొట్టన పెట్టుకొని ఇచ్చింది తెలంగాణ, మళ్ళీ అదే పని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవం మీద ముమ్మోటిగా దాడి చేస్తున్నాడు. ఇలా నేను అడుగుతున్నా, తెలంగాణ కోసం కొట్లాడినట్టు గొప్ప తెలంగాణ చిన్నమ్మగా పేరు పెట్టుకున్న సుష్మా స్వరాజ్ గారి విగ్రహం పెట్టమను, తెలంగాణ ప్రజలు ఇలా ఆదరిస్తారు రేవంత్ రెడ్డి గారిని. తెలంగాణ కోసం చనిపోయినట్టు నా పోలీస్ కృష్ణ అనే విగ్రహం పెట్టమను, శ్రీకాంతాచార్య విగ్రహం పెట్టమను, ఒక యాదిరెడ్డి విగ్రహం పెట్టమని, ఒక సుమన్ నాయక్ చెల్లి సువర్ణ విగ్రహం పెట్టమని, ఇంకా బెల్లి లలిత విగ్రహం పెట్టమని చెప్పు. గద్దరన్న విగ్రహం అంటే వాళ్ళు చేస్తున్నారు ఓకే. ఇంకా వేణుగోపాల్ రెడ్డి విగ్రహం పెట్టమని చెప్పు. ఈ విగ్రహాలు ఇలా గుర్తొస్తులేవా రేవంత్ రెడ్డి గారికి? ఇంకా ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తున్నది. ఓట్ల రాజకీయాల కోసం, ఓట్ల పబ్బం గడుపుకోవడం కోసం ఇలా ఎన్టీ రామారావు గారు గుర్తొస్తున్నారు వాళ్ళకు. నేను తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి ఓ శ్రీకాంతాచారి గుర్తొస్తలేడా? వాస్తవానికి దీని తప్పు కేసీఆర్ గారిది. లెక్క ప్రకారం చూస్తే 10 ఏళ్ళు అధికారం అనుభవించినట్టు ఇలా కేసీఆర్ గారు పెట్టలేదు ఈ విగ్రహం. సరే కేసీఆర్ గారి చరిత్రను నిలిచిపోవడం కోసం ఏంటది సెక్రటరీ దగ్గర వాళ్ళకు స్మృతి భవనం లెక్క ఒకటి కట్టించింది ఓకే. మరి ఈ రేవంత్ రెడ్డి ఏంటోనికి ఏం పుట్టింది? నువ్వు అన్నావు కదా తెలంగాణ నువ్వు అధికారంలోకి వచ్చే ముందు ఏమన్నావు? తెలంగాణ ఉద్యమం మేము ఎక్కడ చూడలేదు. దీనికి ఏం తెలుసు అంటే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అమరవీరుల గురించి ఏం తెలుసు, తెలంగాణ యోధుల గురించి ఏం తెలుసు? మాలాంటి ఉద్యమకారుల మీద రైఫిల్ పట్టుకొని వచ్చినట్టు ఒక రైఫిల్ రెడ్డికి ఏం తెలుసు? ఇంకా జగిత్యాలలో ఉంటుందన్న AK-47 తుపాకీ పట్టుకొని పేల్చడానికి వచ్చిన మురుకుడు రేవంత్ రెడ్డి అలాంటి వాడు తెలంగాణ గడ్డ మీద ముఖ్యమంత్రి అయినట్టు ఒక తెలంగాణ తల్లి ఘోషిస్తుంది. తెలంగాణ అమరవీరుల శాంతి ఇలా శాంతించదు, అలా ఘోషిస్తుంది. అలా నిన్న టీడీపీ మీటింగ్లో ఎవరైతే కొంతమంది టీడీపీ నాయకులు, నారా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఒక మీటింగ్లో ఒక వ్యక్తి మాట్లాడండి, తెలంగాణ పదం అనేది అసలు డిక్షనరీలోనే లేదు. ఎవరన్నవాడు అన్నది తెలంగాణ ఉద్యమం 69లో మొదలైందన్న. 69లో అన్న ఉద్యమం వానికి ఏమన్నా సోయుందా? ఏమన్నా తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉందా? ఎవడాడు మాట్లాడింది?
నేను కూడా పొద్దున్నే చూసిన తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు. ఎవర్రా నీకు చెప్పింది, ఎవడు చెప్పిండు, ఎక్కడ చూసినావు, వెనకటి పుస్తకాలు చదువుకోమని చెప్పు. తెలంగాణ ఉద్యమం 69లో స్టార్ట్ అయింది. ఆనాటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య ఆనాటి సాయుధ పోరాటం మొదలైంది. తెలంగాణ ఉద్యమం భూమి పోతే భూమి కోసం భుక్తి కోసం పోరాటం మొదలైంది. మరి చెన్నారెడ్డి లాంటి ఆ రోజుగా ముఖ్యమంత్రి ఉన్నటి మరి చెన్నారెడ్డి గారు లాంటి తెలంగాణ వాదానికి భయపడ్డాడు ఆ రోజులో. అప్పటి నుండి ఉన్న తెలంగాణ వాదం, అప్పటి నుండి తెలంగాణ డిక్షనరీలో లేదు అంటే బానిసత్వ రాజకీయాలు చేస్తారు చూడు. అలాంటి వాళ్ళకు ఈ మాటలు వస్తాయి. ఆ మాటలకు తెలంగాణ లెక్క ప్రకారం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ లేదు. గీడ వచ్చి మేము తెలంగాణ అనే వాదం లేదు. తెలంగాణ వాదం లేనిది, తెలంగాణ వాదం అంటే ఏందో మీ చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వరంగల్ పర్యటన ఇక్కడ పోతుంటే తెలంగాణ ఉద్యమం రుచి చూసిండు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉద్యమకారులను మేము దగ్గరికి తీసినాం, ఒక కమిటీ వేసినాం, మొత్తం ఉద్యమకారులందరికీ ఇంటి స్థలాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఉద్యమకారులను దగ్గర తీస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అనుకుంటున్నారా? నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పని చేసింది అనుకో. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అనే పేరు ఎట్లా నిలబడ్డదో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తే రేవంత్ రెడ్డి పేరు అట్లా నిలబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఆ పని కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీగా నియమ నిబద్ధంతో చేస్తే రేవంత్ రెడ్డి పేరు కూడా ఆ విధంగా నిలబడుతుంది. నాకైతే నమ్మకం లేదే. ఎందుకంటే దీన్ని ఇట్లనే గుంజుకుంటాం. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో కోరు వంక చెప్తారు. మళ్ళీ అటు చేసి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి, ఆ వంక చెప్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతాడు, నాన్చుకుంటూ పోతాడు తప్ప నేనేమంటున్నా, చేస్తే రేవంత్ రెడ్డిని మేము ఒక ఉద్యమకారునిగా గొప్పగా అభినందనిస్తాం. చేయకపోతే మాత్రం ఒక ఉద్యమకారునినే తరిమి కొడతాం. ఇప్పుడు వీళ్ళేమో పెద్దపీట వేస్తాం ఉద్యమకారులకు అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇప్పుడు కమిటీ కూడా వేసిండ్రు. అమరవీరుల స్తూపం దగ్గర కనీసం మొక్కలకి నీళ్లు పోసే దిక్కు కూడా లేదు. ఎట్లా తీస్తారు అది? తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర నేను ఒకటి చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం మరి అమరవీరుల యొక్క స్మృతి అది అమరవీరుల స్తూపం. పొద్దుగాల లేసి అసెంబ్లీ గానే ఉంటుంది. అసెంబ్లీ రోడ్ దాటిపోవాలంటే అమరవీరుల స్తూపం ముందరికి వెళ్ళి పోవాలి. నేనేమంటున్నా, అమరవీరుల స్తూపం దగ్గర ప్రభుత్వం, ఎందుకంటే అది నెల్లి లక్ష్మీనారాయణ గారు ఆ రోజులో కట్టి ఏర్పాటు చేసినట్టు విగ్రహం అది. ఆయన నెల్లి లక్ష్మీనారాయణ గారు గొప్ప మేయర్, ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన అప్పటి కాలంలో ఆయన కట్టినట్టు నిర్మించినట్టు అమరవీరుల స్తూపం. అలాంటి స్తూపాన్ని మనం గౌరవించకపోతే మనకు పదవులు ముఖ్యం కదన్న. తెలంగాణ కోసం మరణించినట్టు వాళ్ళను గుర్తు చేసుకోవడం ముఖ్యం. ఇలా నీ ప్రభుత్వం ఉన్నంత రోజులు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత రోజులు ఇద్దరు మనుషులను అక్కడ పెట్టి అదంతా ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? నేను అంటున్నా, సరే రేవంత్ రెడ్డికి లేకపోయినా కూడా ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడిగా తలా ఒకరు వారం రోజులు బాధ్యత. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏంటో ఫెయిల్ అయిన అనుకో, కానీ ఉద్యమకారునికి బాధ్యత ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉన్నదని కూడా తెలుస్తుంది. మా ఒక్కరి మీదనే కాదు, జర్నలిస్ట్ సంఘాలకు ఉన్నది, ప్రజా సంఘాలకు ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమాలు ఎంతమంది చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ హక్కు ఉంటుంది. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమంలో అతి చిన్న వయసులో కేసులు పెట్టించుకున్న పరిస్థితి ఉంది, మీరు ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం? కనీసం గుర్తిస్తుందా? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ? అంటే నేనేం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ సంపద ఏంటో నిత్యం ప్రజల వైపు ప్రశ్నిస్తుంటాడు. నాకు చెప్పాలనుకుంటే నా జీవితమే ఉద్యమాలు అయిపోయినాయి. నా జీవితం మొత్తం నాకు ఉద్యమాలు అయిపోయినాయి, నా త్యాగాలు అయిపోయినాయి. ఇలా నేను అడుగుతున్నా, ఇలా నాడు ప్రభుత్వం కేసీఆర్ గారు బాల హక్కుల కమిషన్ చైర్మన్ ప్రకటించింది. అది ఒక XYZ కంప్లీట్ పెట్టగానే అది పోయింది. ఏది కోర్టుల కేసు వేయగానే అది పోయింది. ప్రభుత్వంలో లేని పదవి నాకు సేమ్ టు సేమ్ నేను కాంగ్రెస్ పార్టీలో ఈరోజు లేను. నేను ఉన్నది భారతీయ జనతా పార్టీ. నేను కప్పుకున్న జెండా భారతీయ జనతా పార్టీ జెండా. నేను ఏమంటున్నా, ఈ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులకు ప్రియారిటీ ఇవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు ఇలా అవకాశాలు కల్పించాలి. మేము డబ్బులకు పదవులు అమ్ముకుంటాం, పదవులకు మేము పెదవులు మూసుకున్నాం అనే నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నా. డబ్బులు చూసో, కార్లు చూసో, ఆస్తులు చూసో, అంతస్తులు చూసో పదవులు ఇస్తే చీల్చి చెండాడతారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి. ఇలా మా మొగాలు తెలంగాణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమకారుల మొగాలు నచ్చకపోవచ్చు,
కానీ జెండా పట్టిన కార్యకర్తలకు న్యాయం కల్పించాలి. నేను ఒక పార్టీ కంటే అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నా ఇది. ఎందుకంటే కార్యకర్తలు ఏంది, మీరేంది పోయి మీ స్థాయి ఏంది, మీ పార్టీ ఏడు ఉంటుంది. వాడు జెండా పట్టుకుని కార్యకర్త గుడిచెలలో ఉండేటువంటి బతుకు రోడ్డు మీద పడుతుంది. కానీ ఫార్చునర్ కార్లు పెట్టుకొని, ఇనోవా కార్లు పెట్టుకొని, డబ్బులు పెట్టుకొని, పైసలు పెట్టుకొని, జేబులో 5 లక్షల రూపాయలు 6 లక్షలు పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్లకు ప్రియారిటీ ఇస్తే తెలంగాణ ప్రజలు తిరిగి బొంద పెడతారు. ఈ సంస్కృతి, ఈ పద్ధతి పోవాలన్నా డబ్బులు పెట్టుకొని నమ్ముకునే రాజకీయాలు పోవాలి. అసలు ఈ కల్చర్ తీసుకొచ్చినట్టు కేసీఆర్ని గుణపాఠం చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటే తక్కువలో అయిపోవు, కానీ కేసీఆర్ డబ్బుల రుచి చూపెట్టిండు. ఆ డబ్బులు రుచి పెట్టిన కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి ప్రజలు చూపెట్టిండు. ఎందుకంటే అన్న తమిళనాడు కేవలం అంటే నేను నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. తమిళనాడు 22 నెలలు అవుతుంది పార్టీ స్థాపించి విజయ్ సేనాధిపతి. ఒక ఉప్పెనెల తుఫాన్ లెక్క వచ్చిందన్న గడగడ చూపెట్టింది. వెస్ట్ బెంగాల్ ఇలా ఇంట్లో పనిచేసే బాసనలు దోమే ఒక ఆడబిడ్డ గిడ ఎమ్మెల్యే గెలిచింది. అలాంటి ఫలితాలు తెలంగాణ గడ్డ మీద రుజువు కావాలి. ఇలా ఎవరైతే నిరుసుకుంటా మేము డబ్బులను నమ్ముకొని రాజకీయాలు చేస్తాం, మాకు డబ్బుల ప్రియారిటీ అనుకునే నాయకులకు తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఫలితాలు చెలుమనిపించినాయి. అలాంటి నాయకులకు ఇలా వెస్ట్ బెంగాల్లో డబ్బులు నడవలే, తమిళనాడులో డబ్బులు నడవలే. దేశ రాజకీయాలలో ఒక యువత రాజకీయాలకు రావడానికి తమిళనాడు స్ఫూర్తినిచ్చింది, వెస్ట్ బెంగాల్ స్ఫూర్తినిచ్చింది. ఇలా చూసినాం. కేరళన మైత్రి ఠాకూర్ పాటలు పాడే అమ్మాయి ఇలా ఎన్ని సంవత్సరాలు ఉంటే 25 చిన్న ఏజీ ఇలా శాసనసభలో అడుగుపెట్టింది. అంటే గొంతు విప్పించే పాటలు పాడే ఒక కళాకారిని ఈడ పాటలు పాడే ఆడబిడ్డ ఈడ ఇలా శాసనసభ. అలాంటి స్ఫూర్తి తెలంగాణ గడ్డ మీద రావాలి. ఇలా డబ్బులను నమ్ముకొని మేము రాజకీయాలు చేస్తాం, మేము డబ్బులను నమ్ముకొని తెలంగాణ ఉద్యమకారులను అనగదొక్కుతాం అంటే మిమ్మల్ని అనగదొక్కుతారు. గుర్తుపెట్టుకుని ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఈ రోజులన్నా నాడు కేసీఆర్ ప్రభుత్వంలో 50 కోట్లు ఓడిస్తే వానికి పదవులు ఇచ్చిరు. సేమ్ అదే కల్చర్ అన్ని పార్టీలలో మొదలైంది. ఇలా చిన్న పదవులకి అరే మీ దగ్గర 6 లక్షలు ఉన్నాయా, 3 లక్షలు ఉన్నాయా, 4 లక్షలు ఉన్నాయా, ఫార్చునర్ కారు ఉందా అంటే తెలంగాణ ప్రజా ఉద్యమాలు చేసే దగ్గర మేము గుర్తు రావాలి, తెలంగాణ ఉద్యమం చేసే దగ్గర మేము ఉండాలి, కేసుల పాలై మేము కావాలి, ఇలా జైలు పాలు మేము పోవాలి, కానీ ఆ త్యాగాలు మేమేం చేయాలి. కానీ ఇలా భోగాలు అనేది ఇలా నేను ఒక సంఘటన జరిగిందన్న నిన్నటిదాకా. ఒకే సామాజిక వర్గం ఇలా 12 మందికి ఇచ్చిరన్న ఒక దాంట్లో పదవులు. అంటే ఇలా సామాజిక న్యాయం ఎక్కడ ఉంటుంది? నీకు భజన చేసేటోళ్లకు, మీకు భజన పరులకు, మీరు మీ చెప్పులు మోసేటోళ్లకు, మీకు జై కొట్టేటోళ్లకు పదవులు ఇస్తానంటే ఎటుపోతుంది అన్న తెలంగాణ ఆత్మగౌరవం? ఎటుపోతుంది తెలంగాణ ఉద్యమం? నేను ఇప్పటికీ చెప్తున్నా, నేనైతే ఇలా మనసు మాత్రమే ఉన్నది, కానీ మేము మానసికంగా మేము ఎప్పుడో చనిపోయినామన్నా. ఇలా అన్ని ఉద్యమాలు చేసినాం. సగల జనుల సమ్మె కానీ అసెంబ్లీ సోనియా గాంధీ ఇల్లు ముట్టడిచ్చినప్పుడు నాకు ఒక సంఘటన జరిగింది. నిజంగా కూడా సోనియా గాంధీ ఇల్లు ముట్టడిసి అక్కడ పోలీసులు మంచోళ్ళు అనుకోవాలి. ఆమె ఇల్లు ముట్టడిసి ఆ రోజు బాలల సంఘం అధ్యక్షుడు నేను ఒక మాట చెప్పిన, సోనియా గాంధీ గారి కాళ్ళ కింద దూరైనా సరే తెలంగాణ రాష్ట్రం చేస్తానని చెప్పిన. అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర వదిలేసి అసెంబ్లీ ముట్టడి. ఆ రోజులో దాస్యం వినయ్ భాస్కర్ గారిని మేము ఈ గడ్డ మీద అసెంబ్లీ మీద ఆ రోజుల్లోనే తెలంగాణ జెండా ఎగిరేసినాం. తెలంగాణ జెండాతో పాటు నల్ల జెండా ఎగిరేసినాం. ఇన్ని ఉద్యమాలు చేసినాం. మిలియన్ మార్చ్, టియర్ గ్యాస్, ఇలా రెండు బుల్లెట్లు దాకినాయి కాళ్ళకు, రబ్బర్ బుల్లెట్లు దాకినాయి. అంటే ఇన్ని త్యాగాలు చేసుకుంటా, ఇన్ని అది చేసుకుంటా రాజకీయ పార్టీ నాయకులకు ఇలా బానిసగా బతకాలన్నా, రాజకీయ పార్టీలకు ఇలా బాంజందోరు అనుకుంటా బతకాలన్నా? అంటే ఉద్యమకారునికి స్వేచ్ఛ ఎక్కడున్నది? ఇలా నేను చెప్తున్నా కదా, ఒక కమిషనర్ గారిని కొడితే 3 నెలలు జైల్లో ఉంచారన్న, ఎన్కౌంటర్ చేస్తానన్నారు. ఒక కమిషనర్ గారిని కొడితే తెలంగాణ తల్లిని కించపరిస్తే 3 నెలలు ఎన్కౌంటర్ చేస్తానని చెప్పారు. కానీ 3 నెలలు బాలలోకల జైలు నుంచి ఇక్కడ కాల్చి పంపించారు. అంటే ఇన్ని ఉద్యమాలు చేస్తే బాధ అనిపిస్తుంది అని ఇన్ని ఉద్యమాలు చెప్పుకోకపోతే ఇలా. అంతేకాకుండా ఏ తెలంగాణ రాష్ట్రం కోరుకున్నామో ఇలా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి స్వేచ్ఛ ఉందా చెప్పండి? ఏ పార్టీలైనా, అన్ని పార్టీలను అడుగుతున్నా, పార్టీలలో స్వేచ్ఛ ఉందా? లేదు. ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టి
పెడితే ప్రభుత్వం రావాలి, మన మీద కేసులు పెట్టాలి. ఎందుకన్నా జర్నలిస్టుల మీద ఇక ఖమ్మం జిల్లా నిరుపేదల ఇండ్లు కూడా కొడుతుంటే ఇలా జర్నలిస్ట్ సోదరులు పోతే వాళ్ళను ఉగ్రవాదుల కన్నా హీనంగా అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నా విద్యార్థులు ఉద్యోగాలు అడుగుతున్న పాపానికి ఇలా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మాన్ యూనివర్సిటీ ఇలా విద్యార్థులను ఇలా లాఠీలకు ప్రయోగించింది. అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు లాఠీలు లేవు. తెలంగాణ ఉద్యమంలో కూడా చెప్పిన లాఠీలు మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు లాఠీల ప్రయోగాలు చెప్తుంది, లాఠీలకు పని చెప్తుంది. అదే తెలంగాణ ప్రజలకు లాఠీలు కానీ కోడిగుడ్లు పట్టుకొని తిరగబడితే రేవంత్ రెడ్డి తెలంగాణలో తిరగగలుగుతాడా? నిరుద్యోగులు ఏకమైతుంది, మా మంత్రులు ఎమ్మెల్యేలు తిరగగలుగుతారా? నాడు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ గారి నేతృత్వంలో ఇదే టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కేటీఆర్ కానీ మొదలుపెడితే కేసీఆర్ నుంచి మొదలుపెట్టి కింది ఎమ్మెల్యేల కాంచి అడ్డుకొని దిద్దాం. అలాంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఏందో మళ్ళీ కేసీఆర్ మేడలో ఉంచే ఉద్యమం కూడా అంత గొప్పగా జరిగింది. ఫైనల్గా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రభుత్వాలను ఏమని డిమాండ్ చేస్తున్నారు మీరు? నేను ఒకటే తెలియజేస్తున్నా, తెలంగాణ ఉద్యమకారునికి గౌరవం ఇవ్వాల్సిందే. రాష్ట్ర స్థాయి పదవులలోనే కానీ నేను ప్రభుత్వమని కానీ అన్ని పార్టీలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రం కోసం ఇలా పుట్ట చేత పట్టుకుని ఆగమైనటువంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మొదలు పెడితే ఈ కోసకున్నటి మహబూబ్నగర్ కానీ మెదకే కానీ అట్లా ఉమ్మడి 10 జిల్లాలలో ఇలా తెలంగాణ ఉద్యమకారులు అనేది ఇలా సాగుతూ చనిపోతూ బతుకుతూ మిటమిటలాడుతున్నటి ఉద్యమకారుల పరిస్థితిని ఆదుకోవాలి. నేను ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇలా ప్రభుత్వం ఇలా ఒక హెల్త్ కార్డు రూపంగా ఇవ్వాలి. వాళ్ళకు ప్రభుత్వం ఒక హెల్త్ కార్డుతో పాటు ఇలా వాళ్ళకు ఒక పెన్షన్ రూపంలో ఇవ్వాలి. మీరు ఇచ్చినట్టు హామీ రేవంత్ రెడ్డి యొక్క హామీ 250 గజాల స్థలం మీరు ఖచ్చితంగా ఇచ్చి నిలబెట్టుకోవాలి. అదైనా జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవి ప్రకటించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ, ఇలా నిజంగా కూడా మీరు ఏదైతే కమిటీ చేసారో ఆ కమిటీ గొప్పగా పనిచేయాలి. గొప్పగా పనిచేసి తెలంగాణ ఉద్యమకారుల గుండెల్లో చిరుస్థాయిగా నిలిచే ప్రయత్నం చేసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. దయచేసి ఈ కమిటీ ఇలా నీతి నిజాయితీతో పనిచేస్తుందని కూడా ఆశిస్తున్నాను. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా తెలంగాణ ఉద్యమకారులని విస్మరిస్తే ఊరుకుండేది లేదు. ఖచ్చితంగా మేము ఏం చేయాలో అది చేస్తాం. తెలంగాణ ఉద్యమంలోనే మేము కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులం. మాకు ఈ ప్రభుత్వాలను ఏం చేయాలో తెలుసు అంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.